నిఖిత హత్య కేసులో సంచలన విషయాలు. అమెరికాలో హత్యకు గురైన నిఖిత విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేరీల్యాండ్లోని ఎలికాట్ సిటీకి చెందిన 27 ఏళ్ల నిఖిత గోడిసాల దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నిఖిత అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసి అదే రోజు భారతదేశానికి ఎస్కేప్ అయ్యాడు. అతన్ని ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31న నిఖిత హత్య చేసిన అనంతరం అర్జున్ శర్మ ఇండియాకి పారిపోయి వచ్చినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 31 నుంచే నిఖిత కనిపించలేదు. దీంతో ఆమె ఫ్రెండ్స్ ఆమె కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. అదే రోజు నుంచి అర్జున్ శర్మ ఇండియాకి పారిపోయాడు. ఈ క్రమంలో అర్జున్ శర్మ ఇంట్లో వెతకగా నిఖిత డెడ్ బాడీ దొరికింది. అర్జున్ శర్మ అపార్ట్మెంట్లోనే కత్తిపోట్లతో కనిపించింది. అసలు ఆమెను ఎందుకు హత్య చేశాడనే దానిపై పలు కారణాలు బయటకొస్తున్నాయి. అర్జున్ శర్మ $4,500 నిఖితను అప్పు అడిగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి అతనికి $4,500 అప్పు ఇచ్చినట్టు నిఖిత కజిన్ సరస్వతి ఓ పోస్టు చేసింది. ఆ డబ్బులకు సంబంధించి అర్జున్ శర్మ $3,500 తిరిగి ఇచ్చాడు. మరో $1,000లకు సంబంధించి డబ్బులు అడగడానికి నిఖిత అతని అపార్ట్మెంట్కి వెళ్ళినట్టు చెబుతున్నారు. కానీ అక్కడ అర్జున్ శర్మ ఆమె అకౌంట్ నుంచి మళ్ళీ $3,500 ట్రాన్స్ఫర్ చేయించుకుని ఆ తర్వాత ఆమెను హత్య చేసి పారిపోయినట్టు భావిస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్లో ఉండే ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిఖిత తండ్రి ఆనంద్ అర్జున్ శర్మ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. నిఖిత 4 ఏళ్ల క్రితం చదువుకోవడానికి అమెరికా వెళ్ళిందని, ఇప్పుడు ఉద్యోగం చేస్తుందని చెప్పారు. డిసెంబర్ 31న ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిందని, ఆ తర్వాత ఫోన్ కాల్ ఏదీ రాలేదన్నారు. నిఖితను అర్జున్ శర్మ హత్య చేశాడని ఆయన ఆరోపించారు. వారిద్దరూ గతంలో రూమ్మేట్స్ అని చెప్పారు. తన కూతురు దగ్గర అర్జున్ డబ్బులు తీసుకున్నాడని తెలిపారు. ఆ విషయంలో అర్జున్ వద్దకు నిఖిత వెళ్ళిందని ఆమె ఫ్రెండ్స్ తనకు చెప్పినట్టు ఆనంద్ వెల్లడించారు. నిఖితను హత్య చేసిన అర్జున్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత ఇండియాకి పారిపోయి వచ్చాడని ఆనంద్ ఆరోపించారు. తన కుమార్తెను చివరి చూపు చూసేందుకైనా అనుమతించాలని, నిఖిత డెడ్ బాడీని అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహకారం అందించాలని ఆనంద్ కోరుతున్నారు.